మిత్రులారా, మీరు ఎప్పుడైనా వక్ఫ్ బోర్డు గురించి విన్నారా? దీనిని 1913లో నెహ్రూ ప్రభుత్వం తీసుకొచ్చింది. వక్ఫ్ అంటే ఆక్రమించిన లేకపోతే నిషేధించబడిన భూమి అని అర్థం. ఈ వక్ఫ్ బోర్డు అనే చట్టం వల్ల భారతదేశంలో ఏ మూలున్న స్థలాన్ని అయినా కూడా ఆక్రమించవచ్చు. ఇలా ఆక్రమించుకుంటూ ఈ బోర్డు అనేది ఇప్పుడు భారతదేశంలో 3వ స్థానంలో భూ యజమానిగా నిలిచింది. వీరు చాలా సార్లు ఆర్మీ వాళ్ళ స్థలాలు, హిందూ గుడ్లు, చర్చిలు కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఉదాహరణకి ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం. తమిళనాడులో 1500 సంవత్సరాల పాత గుడిని అల్లాది అని చెప్పారు. అలాగే పేద రైతు స్థలం తన కూతురి పెళ్లి కోసం పెట్టుకున్న స్థలం వాళ్ళదని క్లెయిమ్ చేశారు. ఈ బోర్డు వాళ్ళు ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారిని టార్గెట్ చేశారు. ఈ చట్టం ఎంత భయంకరమైనది అంటే రేపు వీళ్ళు వచ్చి మీ ఇంటిని వాళ్ళది అని క్లెయిమ్ చేస్తే మీరు సుప్రీం కోర్టులో కూడా కేసు వేయడానికి కుదరదు. మీకు కేవలం 2 ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. అది మీరు ముస్లింగా అయినా మారాలి, లేకపోతే వక్ఫ్ బోర్డులో కేసు వేయాలి. వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లింలు మాత్రమే ఉంటారు, జడ్జితో సహా. అక్కడ కొట్లాడి గెలిచడం అనేది అసాధ్యం. ఈ చట్టంపై మీ అభిప్రాయం